బిడ్డలందరితో మీరే మాట్లాడి మీ నామములు మహిమ తెచ్చుకోనండి. నిలబడిన దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ముందుకు పనికిరాను ప్రభువా, మీ శిలువ చాటున మరుగుపరుచుకుని ప్రభువా నన్ను ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు. నా నోటిని బోరుగా వాడుకొని మీ బిడ్డలతో మీరే మాట్లాడి అయ్యా మీ నామంలో మహిమ తెచ్చుకోనండి. మాకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ అధ్యాయంలో ఉన్నామా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఈరోజు మనం ప్రారంభించబోతూ ఉన్నాం కనుక పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి లేఖనం ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం గురించి వివరించాం. మరి ఆ అధ్యాయం ద్వారా ఎంతవరకు మీరు నేర్చుకున్నారో, ఏం నేర్చుకున్నారో అన్నది మీ మనస్సాక్షిగా విడిచిపెడుతున్నాను. దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడో, ఎంత బాధ కలిగి ఉన్నాడో, దేవుని ఉనికిని ఇర్మియాతో దేవుడు ఎలా పంచుకున్నాడో, మానవుల పట్ల ఆయన పడుతున్నటువంటి బాధ, నేను మానవులను ఎందుకు కలుగు చేశానో, వారు నశించిపోతూ ఉన్నారు కానీ తిరిగి ఎందుకని వారు మరలా తిరిగి రాలేకపోతున్నారనే విషయం గురించి 8వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సరేనా? అయితే ఈ ఇర్మియా గ్రంథాన్ని దేవుడు రచించడానికి, ఇర్మియా ద్వారా దేవుడు మానవులతో మాట్లాడడానికి ఇటువంటి గొప్ప కారణం ఏంటంటే, చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాల్లో మీకు 3 విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. మొట్టమొదటిది ఈరోజు మనం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. స్పీడ్గా చదివితే త్వరగా ఉంది. 3వ వచనం వరకు స్పీడ్గా చదివండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒక్కడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన హోషేయ యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగా యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి చెప్పాలి 11వ సంవత్సరమంతా వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోగొడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. అమ్మ, ఇక్కడ మనకి చాలా మంది వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులు. అయితే వీరి పరిపాలన ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టంగా లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వారు పరిపాలించినటువంటి పరిపాలన దేవునికి ఇష్టంగా లేకపోవడం వలన వారు చెదరిపోతూ ఉన్నారు. యెరూషలేము అంతా కూడా చెదరిపోతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాశనం అయిపోతూ ఉన్నారు, చెదరగొట్టబడుతూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. దేవునికి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే వారు పడ్డ శ్రమ అంతా ఇంత శ్రమ కాదు. ఐగుప్తు దేశంలో మనం ఎన్నోసార్లు విన్నాం. ఐగుప్తు రాజు వారిని అనేక రీతిగా ఇబ్బంది పెట్టినప్పుడు, అనేక రీతిగా వారిని యాత్రలకు గురి చేసినప్పుడు వారు దేవుని దగ్గర ప్రార్థన చేసి, అయ్యో ప్రభువా మమ్మల్ని రక్షించు, ఈ మానసిక బ్రతుకు నుంచి మమ్మల్ని విడిపించమని చెప్పి వారు ఎంతగానో అంగలార్చారు, ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చింది. అప్పటి నుంచి దేవుడు వారి ప్రార్థనకు విముఖుడై వారిని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకురావాలనుకున్నాడు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఏమైపోయిందంటే అననుకున్న స్థితిలోకి మారిపోయింది. ఇతను ఎవరి కుమారుడమ్మా? హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు. 7వ వచనంలో చూడండి ఒకసారి.
ఈ ఇర్మియాతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ 4వ వచనం చదివండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. వింటున్నారు నా మాటలు? ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఏదో ఒక ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక ప్రణాళిక అనేది దేవుడు ఏర్పరుచుకుంటాడు. వీరి ద్వారా ఇలా చేయాలి, వీరి ద్వారా ఇలా చేయాలి. మీరు ఎప్పుడైనా అనుకున్నారో లేదో, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇంట్లో ఏదైనా వస్తువు ఉందంటే అది ఖచ్చితంగా దేనికొక దానికి ఉపయోగపడాలి. ఎందుకు పనికిరాని దాన్ని మనం ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. కుర్చీ ఉందంటే అది కూర్చోవడానికని, ఒక బల్ల ఉందని ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికని, ఇప్పుడు సపోజ్ ఈ మైక్ ఉంది మాట్లాడడానికి ఉపయోగపడాలి, పెన్ ఉంది దేనికొక దానికి రాయడానికని ఉపయోగపడాలి, చేతిలో డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టడానికి, ఏదైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కటి కూడా ఇది పనికి రాదు అని దేవుడు ఎప్పుడు కూడా దేనిని నిర్మించలేదు. శ్రద్ధగా వింటే వాక్యంలో ఉన్న మర్మం అర్థమవుతుంది. పనికి రాదు, ఇది పనికి మారినది, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని దేవుడు దేనిని కూడా తయారు చేయలేదు. ప్రతి ఒక్క వస్తువే కావచ్చు, ప్రతి ఒక్క జీవి కావచ్చు, జలరాశి కావచ్చు, ఆకాశ పక్షులే కావచ్చు, లోకంలో సంచరిస్తున్న మానవుడే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో పుట్టించాడు. అయితే వారు ఏం చేస్తారంటే, మేము ఎందుకు పనికిరాము, మేము దేనికి ఉపయోగపడము, మా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఇక మేము పుట్టాము పెరిగాము ఇలా జీవిస్తూ ఉన్నాము, కడుపునిండా తింటున్నాం, ఈ రాత్రి గడిచిపోయింది, మళ్ళీ పొద్దుట లేచి ఏమి తింటున్నా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకున్నా అనేటువంటి కాలక్షేప పనులకు మానవుడు మారిపోయాడు. ఏం సంపాదించుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఈరోజు ఎలా బ్రతకాలి, ఈరోజు కడుపుకి ఏమి తినాలి, ఈరోజు ఎంతసేపు నిద్రపోవాలి, ఈరోజు ఈ సమయాన్ని నేను ఎలా గడపాలి, ఎంతవరకు మాత్రమే. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచాడు. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఉద్దేశం ఏంటో మొదట తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఎవరికైనా అనిపించిందా, ఈ లోకంలో నేను జీవిస్తూ ఉన్నానంటే దేనికి, ఎందువల్ల, ఏం ఉపయోగం, అసలు నా వల్ల లోకానికి ఏమైనా ఉపయోగం ఉందంటారా, నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? జాగ్రత్తగా ఆలోచిస్తే నీ వల్ల లోకానికి చాలా ఉపయోగం ఉంది, చాలా అవసరం ఉంది నీకు. కానీ నీవు నీ లోపల ఉన్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను తొక్కుపట్టి దాన్ని దేనికి ఉపయోగపడకుండా తుప్పు పట్టేలా చేస్తూ ఉన్నాం. నా మాటలు అర్థం చేసుకోండి, శ్రద్ధగా అర్థం చేసుకుంటే అర్థమవుతాయి ప్రియులారా. ఆనాడు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు ఎక్కడున్నప్పుడు చూశాడంట, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నువ్వెవరో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నువ్వెవరో దేవునికి తెలుసు. నువ్వు గర్భంలో రూపింపక మునిపే దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో ఏర్పరిచాడు. ఒక ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నిన్ను దేని కొరకు తయారు చేశాడో నువ్వు దేవుడిని అడిగితేనే కదా తెలిసేది. ఏ రోజున అడిగామో లేదు, ప్రభు నా వల్ల ఏమైనా ఉపయోగమా? నా మాటలు ఒకసారి శ్రద్ధగా వినండి. నువ్వు బయటికి వెళ్ళావు, సెంటర్లోకి వెళ్ళి మంచి జత బట్టలు కొనుక్కొచ్చుకున్నావు. కొనుక్కుని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా చాలా జాగ్రత్తగా భద్రపరిచావు. దేంట్లో చక్కటి నమ్మపెట్లో దాచావు. ఓ సంవత్సరం అంతా దాచావు. దాన్ని ఎంత మాత్రం కూడా వాడట్లా. ఎందుకంటే దాన్ని నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, వాడితే ఎక్కడ పాడైపోతే భయంతో దాన్ని వాడటమే మానేస్తావు. ఒక సంవత్సరం అయిపోయింది, దాంతో
ఏదో ఒక సమయంలో అవసరం పడింది. అవసరం పడ్డ తర్వాత తీసి వేసుకుంటే నీకు పడద్దామా? ఎందుకని? ఏమైంది? నువ్వు ఒకప్పుడు బుక్ చేసుకున్నా అంటే నువ్వు ఒకప్పుడు కొన్న సైజుకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. సరే, తేడా వచ్చింది అన్న విషయం పక్కన పెట్టండి. ఈ లోపు ఆ తగ్గుబడిలో ఏ అనుభవం దొరికితే ఏమవుతామా? చక్కగా కొట్టేస్తుంది. అవునా కదా? సరే, నువ్వు ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి ఇంటి దగ్గర కొనుక్కుని పెట్టుకున్నావు, దాన్ని వాడకుండా రోజు శుభ్రంగా కడుగుతున్నావు, శుభ్రంగా తుడుస్తున్నావు, చేస్తున్నావు, అంతా బాగుంది, రోజు దాని ఇంకా చూస్తున్నావు. కొంతకాలానికి అది ఏమైపోద్దామా? లోపల నుంచి తుప్పు పట్టుకుంటూ వస్తుందా? పాడవుద్దా? ప్రియులారా, నువ్వు ఏదైనా వస్తువు కొన్నావంటే అది నీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందనే కదా. మరి దేవుడిని నేను పుట్టించానంటే నువ్వు దేవుడికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనే కదా. మరి దేనికి ఉపయోగపడుతున్నావు నువ్వు దేవుడికి? ఏ ఉపయోగం నీ వల్ల దేవుడికి? నన్ను పుట్టించాడు అంటే నేను ఈరోజు మీ దగ్గర ప్రసంగించడానికో, అనేక మందిని మార్చడానికో, అనేక మందిని క్రీస్తు వైపుకు తెప్పడానికో దేవుడు నన్ను ఏర్పరిచాడు అని అనుకుంటున్నాను. మరి మీ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు ఒకసారి ఎప్పుడైనా ఊహించారో లేదో? మీ ఉద్దేశం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ప్రభు చెప్తున్నాడు, సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీ బాప్తిసం పొందుకున్న వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి నేను శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నానని బైబిల్ చెప్తుంది. మరి కనీసం ఏ రోజైనా సరే ఈ కాలక్షేప బ్రతుకుని పక్కన పెట్టి ఎవరికైనా సరే దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అడగడం విషయం పక్కన పెట్టి ఎవరికైనా సరే దేవుడి గురించి కొంచెం చెప్పి, ప్రభా నీవు నన్ను ఈ లోకంలో పుట్టించినందుకు ఇదిగో ప్రభా, ఇదిగో నా వృత్తి ఇలా చేశాను ప్రభా ఎప్పుడన్నా అనుకున్నావా? సరే, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో అసలు ఈ రోజు నేను ఈ పని చేశాను, ఇది దేవుడికి ఇష్టమైన పని అని అంటారా? దేవుడు నన్ను పుట్టించినందుకు ఈ పని చేయడానికి దేవుడికి ఏమైనా ఇష్టంగా ఉందా ఈ పని వల్ల? ఏ రోజైనా గ్రహించావా? ప్రియులారా, నా మాటలు శ్రద్ధగా వినండి. ఈరోజు మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ వల్ల దేవుడికి ఏమన్నా ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? నేను అంటున్నాను, ఈ లోకంలో సిద్ధపరచబడిన ప్రతి వస్తువుకి కూడా ఏదో ఒక అవసరంతోనే సిద్ధపరిచాడు. నిన్ను కూడా దేవుడు ఈ లోకానికి పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుడికి నువ్వు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. అది ఏ రకంగా అనేది నువ్వు పరిశోధించుకోవడానికి ప్రయత్నించు. అర్థమైతే లేదా? అర్థమవుతుంది లేదా? పరిశీలించడానికి ప్రయత్నించు. ప్రభువా, నేను ఈ లోకంలో పుట్టాను, దేని వల్ల ప్రభావ, దేని గురించి ప్రభావ ఆలోచించడానికి ప్రయత్నించు. ఇంకొక మాట ఎందుకు చదువుకుంటూ వస్తే 7వ వచనంలో అంటారు కదా, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు. ఏంటంట? నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నా మాట్లాడుతూ ఉంది నేను అనుకుంటున్నాను, దేవుడు నీకు ఒక ఉద్దేశంతో పుట్టించాడు అని అన్నాను, పలానా పని చెయ్యి అని చెప్పేసి దేవుడు నీతో చెప్తున్నాడు అని అన్నాను. అయితే నువ్వు సాగు చెప్పి తప్పించుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? నేను బాలుడను అని అనవద్దు అన్నాడు. మోషే ఏమన్నాడంటే, అయ్యా నేను నోటి మాన్యము కలవాడదు ప్రభా, నాకు ఎలా కుదిరింది ప్రభా, నాకు మాట్లాడడం చేత కాదయ్యా అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడా లేదా? ఊరుకున్నాడా దేవుడు? అయినా కూడా ఊరుకోకుండా, నేను నిన్ను పంపించేటప్పుడు నువ్వు దేనికి భయపడతావు? పంపించేది నేను కదా, భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ వెనకాల నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. ఈరోజు నీకు కూడా దేవుడు చెప్తున్నాడు, నీ చుట్టుపక్కల నీ తోడు వారు చాలా మంది ఉన్నారు, ఖాళీగా ఉండి ఎక్కడికి వెళ్ళరు, వారు నీతో సరదాగా రోజంతా గడుపుతూ ఉంటారు. వాళ్ళతో చెప్పండి స్పష్టమైనటువంటి మాట, దేవుడిని నమ్ముకుని ఒక్కసారి దేవుడి సన్నిధిలో మోకరించి చూడు. అమ్మా, నేను మీకు స్పష్టమైన వాక్యం చెప్తున్నానని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందా లేదా? స్పష్టమైన వాక్యాన్ని మాత్రమే వివరిస్తున్నాను, కానీ లేనిపోని కలబోని మాటలు చెప్పడానికి ప్రయత్నించట్లేదు. ఆయన అన్నాడు, నేను నీ తల్లి గర్భంలో నిన్ను రూపంగా మునిపే నేను నిన్ను చూశాను,
నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ విషయంలో నేను ఒక అద్భుత కార్యం జరిగించాలనే ఆశతో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఏమని చాటు చెప్తున్నావు? నేను బాలుడినయ్యా, నేను అక్కడికి వెళ్ళటానికి సరిపోనయ్యా, నా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదయ్యా అని చెప్పి తప్పించుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడవు అని తప్పించుకోవద్దు, వంక చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి, నేను ఏమి చేయమంటే అది నువ్వు చెయ్యాలి, నేను ఏం చెప్పమంటే నువ్వు అది చెప్పాలి. భయపడొద్దు. ఏమన్నాడు అక్కడ? చూడండి ఒకసారి మాట. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. చెప్పాలి గట్టిగా. నువ్వు ఏ సమస్యలో పడిపోయినా, ఏ శోధనలో పడిపోయినా, ఎటువంటి శ్రమలో పడిపోయినా, ఎటువంటి ఇబ్బందులు పడిపోయినా, వారి వల్ల నీకు ఎలాంటి కష్టం వచ్చినా భయపడకు, నేనున్నాను. దిగులు చెందకు, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. కలవరం చెందాల్సిన అవసరం నీకు లేదు, కలత చెందాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను చెప్పిన ఆజ్ఞలు మాత్రమే నువ్వు పాటిస్తూ వెళ్తూ ఉన్నావు. ప్రియులారా, ప్రతి స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? భర్తకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడా లేదా? సరే, సాటి అయిన సహాయంగా ఇచ్చినప్పుడు తను చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అని నేను చెప్తున్నాను, వినండి. కుటుంబంలో ఏ సమయంలో ఏం కావాలో అన్నీ సమకూర్చవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? భర్త ఎంతవరకు ఏంటంటే, అయ్యా అలాగ పట్టినా అంటే పట్టుకురావడం వరకు ఆయన పని. అయ్యా ఈరోజు సాయంత్రం కల్లా నాకు ఇంత కావాలి అంటే అంతవరకు మాత్రం ఆయన తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలడు, అంతవరకు ఆయన పని. అయితే ఇంటికి తీసుకొచ్చిన వాటిని దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా చేస్తే అవి నీకు ఉపయోగపడతాయి, ఏం చేయడం వల్ల నువ్వు అందరి దృష్టిలో గొప్పగా కనిపిస్తావు, అవన్నీ కూడా నువ్వు చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు నీ భర్తకు నీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. నలుగురు దృష్టిలో నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉంటావు. ఎందుకన్నా తెలుసా? ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకోరా. ఎందుకంటే వారింటికి ఏ అప్లోడ్ రావడం నేను ఇప్పుడు దాకా చూడలేదు. అంత గొడవ ఇప్పుడు తను రప్పించుకోదు, తయారికి అన్ని సమకూర్చేసుకుంటుంది. ఈరోజు తను ఏం తిందో ఏం తాగిందో ఎప్పుడు కూడా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూడు వారి కొంచెం సంతోషంగా కనపడుతుంది, ఎప్పుడు చూడు అంత ఆనందంగా కనపడుతుంది. ఎందుకనగా గుణవతి అయిన భార్య దొరుకుతారు వంటిది ముఖ్యము వంటి అమూల్యమైనది. దేవుడు నీకు ఒక బాధ్యతని ఇచ్చాడు. నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ పిల్లలను సరైన మార్గంలో పెంచు, నీ కుటుంబంలో మంచి స్థితిగతులను ఏర్పరచుకో, స్థిరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి ప్రయత్నించు. కుటుంబాన్ని చల్లాచెదురు చేసుకోవద్దు, కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించు. నీ తోటి వారికి నువ్వు ఎలా జీవిస్తున్నావో వారికి నేర్పించు. నిన్ను చూసి వారి పారిపోయేలా కాదు, నిన్ను బట్టి వారు నేర్చుకునేలాగా ఉండాలి. అది నీకు ఇచ్చినటువంటి బాధ్యత. అయ్యా నాకు కుదరట్లేదే, నాకు తెలియట్లేదయ్యా, నా వల్ల కావట్లేదే, తప్పించుకోవద్దు, నువ్వు ప్రయత్నించి చూడు, నేను నీ వెనకాల ఎప్పుడు ఉంటాను. భయపడవద్దు, నేను నీకు సహాయము చేస్తాను. అదే కదా మా దేవుడు అనేది. నువ్వు వంకలు ఆనాడు ఇరవై అంటున్నాడు, చాకు చెప్పాడు. ఏం చేశాడు? చాకు చెప్పి తప్పించుకోపోయాడు. ఏమని? అయ్యా నువ్వు నన్ను పలాచోటికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటున్నావు. నేను చూస్తే చిన్నపిల్లవాడిని, నేను చూస్తే బాలుడను,